యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో తుదుపిలుపు టీవీ వర్తమానాలు వింటున్న మీ అందరికీ ప్రభుని యేసుక్రీస్తు నామంలో శుభము కలుగునుగాక. సర్వజన సుగుణభవంతని పెద్దలు సెలవిస్తూ ఉంటారు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనే ఆలోచన నాతో పాటు కొంతమంది దైవజనులు, శ్రేయభిలాషులు మాట్లాడుతూ ఉంటారు. వారందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. మంచిది, దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. చిన్న వాక్యాన్ని చదువుకొని ఆ తర్వాత ప్రార్థన చేసుకుందాం. 133వ కీర్తన మనం ధ్యానించి ఆ తర్వాత ప్రార్థన చేద్దాం, ముందుకు సాగుదాం. 133వ కీర్తన మొదటి వచనము చదువుదాం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన నాన్న, మీకు వందనాలు. నేనా ఈ దినమున ప్రభా మాకు ఇచ్చిన ధన్యతను బట్టి, మీ పిల్లల పట్ల నైనా మీరు చూపిస్తున్న ప్రేమను బట్టి వందనాలు. అయా మనుని స్తుతించదయ్యా, పాతాళము నీ నామాన్ని మహింపరచదు. కేవలం సజీవులుగా ఉన్నవారు మాత్రమే కదా అంటాడు భక్తుడు ప్రభా. అవునయ్యా, ఈరోజు మేము బ్రతికున్నామంటే, సజీవులుగా ఉన్నామంటే నైనా బ్రతికి బట్ట కట్టి ఈరోజు నైనా నీ పాదముల ఎద్దుకు వచ్చుతున్నామంటే ప్రభా, మా బలం వల్ల, శక్తి వల్ల కాదు, కానీ కేవలం మీరు ఇచ్చిన కృప వల్లేనే ప్రభా. అందుని బట్టి వందనాలు. నీ పిల్లలమైన మేము కొద్ది నిమిషాలు ప్రభా నీ మాటలు వింటుకు మా చెవులను, అయా నీ మాటలు గ్రహించుటకు మా హృదయాలను, మా జీవితాలను బాగు చేయుటకు ప్రభా మీ మాటలను ఆలకించుటకు మేము కొద్ది నిమిషాలు సిద్ధపడుతూ ఉండగా మమ్మల్ని బలపరచండి. నాతోనూ, మాతోనూ, మా అందరితోనూ మీరు మాట్లాడమని, నీ కృపా సన్నిధానం మాకు తోడుగా ఉంచమని యేసుక్రీస్తు వారి ప్రేట అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియమిట్లారా, వాక్య ధ్యానాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము అని భక్తుడు సెలవిస్తున్నాడు. ఇది దావీదు రాసిన కీర్తనగా మనం పైన చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఐక్యత మనము కలిగి ఉండాలి. ఐక్యతను మనం కాపాడుకుంటూ ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించి చూస్తే గడిచిన 3 దినాల నుంచి క్రైస్తవుల జీవితంలో, ముఖ్యంగా సేవకుల జీవితంలో ఎంతో భయమైన సంఘటనలు చూస్తూ ఉన్నాం. మానవుని లేదా ముఖ్యంగా దేవుని సేవకులను భయం భ్రాంతులకు గురి చేసే సంఘటనలను మనం చూసాం. అదే పగడాల ప్రవీణ్ అన్న సేవకుల యొక్క జీవితంలో నుంచి అన్నయ్యను ఎలా ఆయన చనిపోయాడు, ఎలా కర్కోశంగా ఆయన స్థితిని మనం కలిగి ఉన్న వ్యక్తులని వారి ఆ విధానాన్ని మనం చూస్తున్నాం ప్రియులారా. ఒక పక్క సేవకులందరూ అతనిని చంపారు అని మాట్లాడుతూ ఉంటే ఆధారాలతో, కానీ ఈ ప్రభుత్వ యంత్రాంగం చేస్తున్న ఆ విధానాలు, లేకపోతే పోలీసు వారు చేస్తున్న విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అది యాక్సిడెంట్లుగా ఉన్నట్లుగా భావిస్తున్నాం అన్నట్లుగా కొన్ని వివాదాలు వస్తున్నాయి బయటికి. సరే, ఏదైనప్పటికీ పోస్ట్ మార్టం రిపోర్ట్ను బట్టి అక్కడ మనకి ప్రియమిట్లారా జ్ఞాపకం చేసుకోవచ్చు, మంచి విధానం వచ్చిందని. సరే, ఏదైనప్పటికీ మనం చూస్తున్నాం ప్రియమిట్లారా, సేవకులను ఎంత దుర్మార్గమైన స్థితిలోకి నెట్టుకెళ్తున్నారు, సేవకులను ఎంత దుర్మార్గమైన పరిస్థితుల్లోకి తీసుకెళుతూ ఒకరినొకరు హింసించుకునే స్థితిలోకి తీసుకెళ్తున్నారు. మనం జ్ఞాపకం చేసుకుందాం. అందుకని ప్రియమిట్లారా, జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఈరోజు నాతోనూ మనందరితోనూ మాట్లాడుతూ ఉన్నాడు. ఓ సహోదరుడా, ఓ సహోదరి, ఆత్మీయ నేత్రములు కలిగిన బిడ్డ, చూడు, దేవుడు నీతోనే మనందరితోనే మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట అది మేలు, అలాగే మనోహరము. అది నీ ఆత్మీయ కుటుంబం కావచ్చు, లేదా నీ దేవుడు నీకు ఇచ్చిన ఒక శ్రేష్టమైన బాంధవ్యం కలిగిన కుటుంబం కావచ్చు. ఏదైనప్పటికీ నువ్వు ఐక్యత కలిగి ఉంటే, ఐక్యతను కాపాడుకుంటే, ఐక్యత కలిగి నివసిస్తూ కొనసాగించబడుతూ ఉంటే అది నీకు మేలని దేవుని సేవకుడిగా నేను ఈ ఈ
టీవీ కార్యక్రమం ద్వారా మీకు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. ప్రియ దేవులారా, ఐక్యతను కాపాడుకోకపోతే, ఐక్యతను కలిగి ఉండకపోతే వచ్చే నష్టాలను మనం చూస్తే బైబిల్లో చాలామంది ఐక్యతను పోగొట్టుకొని ఆ తర్వాత అనేకమైన కష్టాలు పడిన వారు, ఐక్యత కలిగి జీవించకపోవటం వల్ల అనేకమైన పరిస్థితులకు వారు లోనైన వారిని మనం జ్ఞాపకం చేసుకుంటే, ముఖ్యంగా ప్రియులారా, పాత నిబంధన కాలంలో లోతు కనబడతాడు. పాత నిబంధన కాలంలో లోతును మనం చూస్తే ప్రియులారా, లోతు ఎంత భయంకరమైన పరిస్థితులు, ఎంత భయంకరమైన స్థితులు మనం ఆయన జీవితంలో వచ్చి మనం నేర్చుకోగలం. నేటికి కూడా ప్రియులారా, చాలామంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కానీ, శివశక్తి ఫౌండేషన్ సంబంధించిన కార్యకర్తలు కానీ, వాళ్ళు ఒక వింతైన క్వశ్చన్ వేస్తూ ఉన్నారు. ఏమని అంటే, లోతు తన కుమార్తెల యొక్క విధానాన్ని, అంటే వారు చేసిన పాపపు విధానాన్ని వారు కనపరుస్తూ ఈరోజు దాన్ని ఒక క్వశ్చన్గా ఒక హైలైట్ చేస్తూ, క్రైస్తవ జీవితం మహాపాపమని, క్రైస్తవ బైబిల్ గ్రంథమే మహాభూత పుస్తకం అని లోతు యొక్క జీవితంలోంచి కొన్ని విషయాలను చూపిస్తున్నారు. కానీ ప్రియులారా, దేవుడు ప్రియులారా పాపిని ప్రేమించేవాడే కానీ పాపాన్ని ప్రేమించేవాడు కాదు. ఈరోజు చాలామంది అంటారు కదా, అన్నారా, చర్చిలోకి భయంకరమైన పాపం చేసిన వారు వస్తున్నారు, భయంకరమైన పాప జీవితం జీవిస్తున్నారన్న చర్చిలో. మరి మీ దేవుడు ఎందుకని వారిని లోపలికి వేస్తున్నాడు, ఎందుకని అన్న రీతిగా క్వశ్చన్ వేస్తున్నారు. ప్రియులారా, దైవజనుడిగా నేను చూస్తున్నాను, దేవుడు పాపిని క్షమిస్తాడే కానీ పాపాలను క్షమించుడు. దేవుడు పాపిని రక్షిస్తాడే కానీ పాపాన్ని రక్షించుడు. దేవుడు పాపము నుంచి విడిపిస్తాడే కానీ ప్రియులారా పాపమును లోనకి ఆహ్వానించుడు. ప్రియులారా, అందుకని జ్ఞాపకం చేసుకుంటే బైబిల్ గ్రంథంలో కాక మనం అనేక రీతిగా మనం చూసినా కానీ ప్రియులారా, దేవుడు వారిని ప్రజలను రక్షించుటకు దిగి వచ్చాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, హల్లెలూయా. జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క లోతు జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, లోతు ఐక్యతను కోల్పోయాడు. ఐక్యతను ఎలా కోల్పోయాడు అంటే మనందరికీ తెలుసు. లోతు ఎవరు అంటే ప్రియులారా, లోతు అబ్రహాము యొక్క తమ్ముడి యొక్క కుమారుడని మనం చూడగలం. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు, దేవుడు అబ్రహాముని పిలిచి నా పరిచర్య చేయుటకు, లేదా అబ్రహామా నిన్ను విస్తారమైన జనసమూహంగా చేస్తాను, ఇసుకరేణు వలె నిన్ను చేస్తాను, ఆకాశ నక్షత్రం వలె నిన్ను చేస్తానని దేవుడు తన యొక్క ఆశీర్వాదం గురించి అబ్రహాముతో దేవుడు సెలవిచ్చి అబ్రహామును బయటికి రమ్మన్నప్పుడు ప్రియులారా, అబ్రహాముతో పాటు ఎవరు వచ్చారంటే తన తమ్ముడు కుమారుడైన లోతు, తన సహోదరు యొక్క కుమారుడైన లోతు తన భార్యను తీసుకుని వచ్చినట్లుగా మనం చూడగలం. ప్రియులారా, చూడండి, అబ్రహాముతో లోతు వచ్చాడు. అబ్రహాముతో కలిసి ఉన్నంత వరకు ప్రియులారా ఎంత బాగున్నారో. అబ్రహాముతో కలిసి ఉన్నంత వరకు ప్రియులారా వారి జీవితంలో ఎలాంటి గొడవలు లేవు. ప్రియులారా, ఈరోజు మనం కూడా చూడండి, గమనించండి, అత్త కోడలు కానీ ప్రియులారా సంఘములో సేవకులు సంఘ పెద్దల మధ్య, లేదా సంఘ పెద్దలు సేవకులు విశ్వాసుల మధ్య వాళ్ళంతా కలిసి ఉన్నంత వరకు ఏ సమస్య ఉండదు. మరి ఎప్పుడు వస్తుంది సమస్య అంటే మధ్యవర్తులు కలగజేసుకోవటం వల్ల, మధ్యవర్తులు రకరకాల మాటలు చెప్పిన విధానాన్ని బట్టి, మధ్యవర్తులు చెప్పిన మాటలను మనం అంగీకరించిన దాన్ని బట్టి. లోతు జీవితంలో జరిగింది అదే. ఒకసారి చూస్తే లోతు జీవితంలో జరిగిన సంగతి ఎందుకు జ్ఞాపకం చేసుకుంటే చూడండి, లోతు ఆదికాండము 13వ అధ్యాయము 7వ వచనంలో, అప్పుడు అబ్రహాము పశువుల కాపరులను, లోతు పశువుల కాపరులను కలహము పుట్టెను. చూడండి, అబ్రహాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను. ఆ కాలమందు కానానీయులు పెరిజ్జీయులు ఆ దేశంలో కాపురం ఉండి. చూడండి ప్రియులారా, అక్కడ జ్ఞాపకం చేసుకుంటే మనం లోతు ఐక్యతను కోల్పోవటం వల్ల, ఐక్యతను పాడు చేసుకోవటం వల్ల ప్రియులారా మనం చూసి అనేకమైన సంగతులు జరిగినట్లుగా మనకు ఆల్రెడీ తెలుసు. అది ఎందుకు జరిగింది, దానికి గల కారణం ఏంటి అని జ్ఞాపకం చేసుకుంటే మొదట మరొకరు చెప్పిన మాటలు. ఇక్కడ చూస్తే కాపర్లు, వాళ్ళ పశువుల కాపర్లు వచ్చి అంటున్నారు కదా, వారు ఏం చెబుతున్నారంటే ఇద్దరు యజమానుల దగ్గరకు పోయి, అంటే లోతు యొక్క కాపర్లు లోతు దగ్గరకును, అబ్రహాం యొక్క కాపర్లు అబ్రహాంకును చెప్పారు. అంటారు ఏమని అంటే, ఇదిగో వాళ్ళు మా మీద పెత్తనం చేస్తున్నారు, మేము చూసిన పచ్చికలు మన పశువులకి మన
గుంపుకి మనం అందిస్తామంటే వారు వస్తున్నారు, మన గుంపుకి కావాల్సిన నీరును అందిస్తుంటే వారి గుంపుని తీసుకొస్తున్నారు అని రకరకాలుగా ఇలా చెప్పుకుంటూ వస్తే ప్రియులారా లోతు స్పందించాడు. కానీ అబ్రహాం స్పందించలా. లోతు స్పందించాడు. లోతు స్పందించి వెంటనే తన తండ్రి అయిన అబ్రహాం దగ్గరకు వచ్చి అంటున్నాడు, ఏమంటున్నాడంటే, ఇదిగో మీ గొర్రెల కాపర్లో నా గొర్రెల కాపర్లో వాళ్ళ వాతావరణంలో ఇలా జరుగుతుంది కాబట్టి ఈ భూమి మనకు చాలదు, ఈ మేత భూమి మనకు చాలదు, మన ముందు విశాలంగా ఉంది అని మాట్లాడుతూ ఉంటే అప్పుడు అబ్రహాము తనలో ఉన్న ఐక్యతను కోల్పోయిన విధానాన్ని చూసి, ప్రియులారా చూడండి, అబ్రహాం ఏం చేశాడంటే వచ్చిన మందల కాపర్లను వాదించాడు, నివారించాడు, వారు చేస్తున్న అభియోగాలను కొట్టిపడేశాడు. ఎందుకంటే తన కుమారుడు లోతును, ప్రియులారా తమ్ముడి యొక్క కుమారుడైన లోతును ప్రేమించాడు కాబట్టి, ఐక్యత కలిగి జీవించాడు కాబట్టి. ప్రియులారా లోతు అలా లేడు. లోతు వారు చెప్పిన మాటలు విన్నాడు. ఈరోజు సంఘాలలో సేవకుల మధ్య జరుగుతున్న సంగతులు అయ్యే, చెప్పిన మాటలు వినుట ద్వారా నష్టపోతున్నాం, చెప్పిన మాటలు వినుట ద్వారా పాడైపోతున్నాం, చెప్పిన మాటలు వినుట ద్వారా సంఘాలు అనేకమైన పరిస్థితులను అపవాది కలగజేస్తూ ఉన్నాడు ప్రియులారా. అందుకనే వినవద్దు ఇలాంటి వారి మాటలు, చెప్పిన మాటలు వినకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా గమనిద్దాం. కుటుంబాల్లో ఈరోజు అత్త కోడలకు పట్టలేదంటే చివరికి తల్లి కూతుర్లకే, భార్య భర్తలకు పట్టలేదంటే ఈరోజు ప్రియులారా వివాహాలు జరిపిన విధానంలో చూస్తే మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియులారా విడాకుల చట్టంలో ఎక్కువగా ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటే ఎక్కువగా స్థాయిలో విడాకులు తీసుకుంటున్న వారు కనపడుతున్నారంట. గల కారణం ఏంటి అంటే వారిలో ఐక్యత అనేది లోపించడం ద్వారా, భార్య భర్తల మధ్య ఉండవలసిన సమైక్యతను కోల్పోవటం ద్వారా ప్రియులారా. అందుకని వారి జీవితంలో ప్రియులారా వారు ఐక్యతను కోల్పోతున్నారు. కాబట్టి కలిసి కాపురం చేయలేని పరిస్థితుల్లో వారు జీవితంలో ఐక్యతను కోల్పోతున్నారు. కాబట్టి కలిసి కాపురం చేసి బిడ్డలను సరైన పొజిషన్లో పెట్టలేని స్థితిలోకి బిడ్డలారా వారు ఉంటున్నారు. ఈరోజు సంఘాల్లో సేవకులు కూడా అంతే ఐక్యతను కోల్పోతున్నారు. కారణం ఏంటంటే చెప్పిన మాటలు వినుట ద్వారా. లోతు చెప్పిన మాటలు విన్నాడు. దేవుని బిడ్డలారా తనకి నచ్చిన స్థలానికి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడంటే సొదొమ గొమొర్రా పట్టణాలు, నాశనకరమైన పట్టణాలు, శాపకరమైన పట్టణాలు. దేవుని బిడ్డలారా అలాంటి పట్టణముకు తన మనసు వెళ్ళింది. కారణం ఏంటి అంటే బిడ్డలారా ఐక్యతను కోల్పోవటం ద్వారా. ప్రియమిలారా దానివల్ల వచ్చిన ప్రతిఫలము ఏంటి అని జ్ఞాపకం చేసుకుంటే ప్రియమిలారా చూడండి 14:9 ఏలయనగా రాజైన కదొర్లామేయులు, గోయియుల రాజైన తీదాలు, షీనారు రాజైన అమ్రపేలు, ఎలాసారు రాజైన ఆర్యోకు అను 5 రాజులు యుద్ధము చేసిరి. ప్రియమిలారా చూస్తే అక్కడ సిద్ధము లోయలో విస్తారమైన మట్టికలు గుంటలు ఉండెను. సొదొమ గొమొర్రాల రాజులు పారిపోయి వాటిలో పడిరి. శేషించిన వారు కొండకు పారిపోయిరి. అప్పుడు వారు సొదొమ గొమొర్రాల ఆస్తి యావత్తును వారి భోజన పదార్థములన్నిటినీ పట్టుకుని పోయిరి. ఇంకా మనం ఇప్పుడు చూస్తే 12వ వచనంలో, మరియు అబ్రహాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురం ఉండెను గనుక అతని ఆస్తిని పట్టుకొని పోయిరి అని ఉంది. ప్రియులారా చూడండి ఐక్యత కలిగి ఉంటే ప్రియులారా ఇదిగో ఒక దొంగ చేతిలోకి వారు వారు వారి జీవితాలు ఒక దొంగ చేతిలోకి వారు అప్పగించబడతారా? దొంగల చేతిలోకి వారి ఆస్తిపాస్తులను ప్రియులారా ఆస్తిపాస్తులను దొంగల పాలవుతాయా? చూడండి ప్రియులారా ఆనాడు మన పితరులైన దావీదు మహారాజును జ్ఞాపకం చేసుకుంటే చూడండి ప్రియులారా నాబాలు అనే ఒక మూర్ఖుడు మోటివాడైన నాబాలు తన మందలను ప్రియులారా దొంగలు వచ్చి ఎడారి దోపిడీగారులు వచ్చి ప్రియులారా వారి మందల మీద పడినప్పుడు చూడండి ప్రియులారా మందల కాపర్లు దావీదు దగ్గరికి పోయి బ్రతిమలాడారట, మమ్మల్ని జాగ్రత్తగా చూడండి అయ్యా అని. అప్పుడు వారి మాటలు విని ప్రియులారా దావీదు వారిని కాపాడాడంట. దావీదు ఆ మందలను కాపాడంట. ప్రియమైనది కారణం ఏంటి అంటే ఐక్యతను కలిగి ఉండటం ద్వారా, మంచి విధానములో కలిగి ఉండటం ద్వారా. ఈరోజు సేవకుల మధ్య లేకపోవడానికి గల కారణం ఇదే. సంఘాలు లేకపోవటానికి ఐక్యత లేదు ప్రియులారా. ఒకరంటే ఒకరికి పడదు. కారణం ఏంటి అంటే రకరకాల విషయాలు చూస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా గమనించి చూస్తే ఐక్యత కలిగి జీవించాలి. ఐక్యత కలిగి జీవిస్తేనే సమాజంలో నీకుంటూ ఒక బలం ఉంటుంది. ప్రియులారా మనం చూస్తే ఎంత బలమైన సర్పమైన
ఒక ఒక ఏమన పద్యంలో రాయబడి ఉంది, ఎంతటి బలమైన సర్పమైన సలిచీమల చేత కొట్టి చచ్చిపోద్ది కదా అని రాయబడి ఉంటుంది. సుమతి ఏమన శతకాలు అనుకుంటే బహుశా. ప్రియ దేవుని బిడ్డలా జ్ఞాపకం చేసుకుంటే బలమైన సర్పమైనా సరే చీమలు చూడండి, చిన్న చీమలు, విలువలేని చీమలు, ఆ చీమలు అన్నీ కలిస్తే ఎంత బలమైన బలమైన పామునైనా సైతము ఏం చేస్తాయంట, చంపేయగలవంట. ఈరోజు ప్రేమిలారా గమనించండి, సేవకులారా, ఓ సేవకురాలా, ఇదిగో గమనించు, ఓ సంఘ కాపురారా, సువార్థికులుగా పిలువబడుతున్న వారిలారా, దేవుని ప్రజలారా, సంఘ పెద్దలారా గమనించండి. ఓ తల్లి, ఆత్మీయ సహోదరి గమనించు, ఐక్యత కలిగి ఉంటే చూడండి ప్రేమిలారా, అక్కడ రాయబడి ఉన్న ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రేమ కలిగి ఉంటేనంట ఎంత పాపానైనా కప్పేసిదట. ప్రేమ అనేకమైన పాపాలు కప్పేసిద్దంట. ఈరోజు ప్రిమిట్లారా ప్రేమ లేకపోవటం ద్వారానే ఐక్యత లేకపోవటానికి గల కారణం. కాబట్టి గమనించింది ప్రిమిట్లారా, అక్కడ రాయబడి ఉంది కదా, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. మనోహరం అంటే చాలా గొప్పగా, లేకపోతే మృదువుగా, లేకపోతే చాలా అందముగా. ప్రియమిట్లారా అక్కడ జ్ఞాపకం చేసుకుంటే మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియమిట్లారా గమనించి చూస్తే ప్రియమిట్లారా వారి జీవితంలో కొన్ని జరిగిన విషయాలను మనం చూస్తున్నాం. అక్కడ ఏం జరిగింది అంటే ప్రియమిట్లారా మనం చూస్తే ఏంటంట, కాపరుల యొక్క విషయంలో వారి మాటలు విన్న లోతు అక్కడ నుంచి ఐక్యతను కోల్పోయాడు, సొదొమ గొమొర్రాల వైపు పరిగెత్తాడు. అక్కడ ఏం జరిగింది అంటే ఇదిగో శత్రు సైన్యంగా పిలువబడుతున్న దోపిడీదారులు వచ్చారు. ఏం చేశారంట, సొదొమ గొమొర్రా పట్టణంతో పాటు లోతు కలిగి ఉన్న ఆస్తిపాస్తులన్నిటినీ దోచుకొని వెళ్ళారంట. ప్రియమిట్లారా చూడండి, ఐక్యతను ఎప్పుడైతే కోల్పోయాడో చూడండి, బందీల చేతికి అప్పగించబడినట్లుగా యెరూషలేములో ఉన్నంత వరకు అతనికి క్షేమం కలిగింది. ఎప్పుడైతే యెరూషలేములో నుంచి యెరికో పట్టణం వైపు పరిగెత్తాడో, అంటే యెరికో అంటే కిందకు ఉంటుంది, యెరూషలేము ఉన్నతమైన స్థలంలో ఉంటుంది. యెరికో నుంచి యెరూషలేము హైట్గా ఉంటుంది, యెరికో కిందకు ఉంటుంది. రెండోది యెరికో ఎలాంటిది అంట, దొంగల గుహం అంట. ప్రియమిట్లారా గమనించండి, అందుకనే ఐక్యత కలిగి ఉన్నంత వరకు నీకు మేలే. ఐక్యత కలిగి ఉన్నంత వరకు నీ కుటుంబం మనోహరముగా అనేకుల ఆలోచనకు ఒక ఉన్నతమైన ఆలోచన కలిగించేదిగా ఉంటుందని ప్రభునామములో తెలియపరుస్తూ ఉన్నాను. కనుక ప్రియమిట్లారా ఐక్యతను కోల్పోవద్దు. ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే బైబిల్ గ్రంథంలో చాలా శ్రేష్టమైన మాటలు చూడగాను. అదిగా ఆదికాండం 19:5 లోతు పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుష్యులు ఎక్కడ? మేము వారిని కూడినట్లు మా యొద్దకు ఎలుపలకి తీసుకొని రమ్మని అతనితో చెప్పగా, లోతు ఎలుపల ద్వారము నద్దనున్న వారి యొద్దకు వెళ్ళి తన వెనుక తలుపు వేసి, అన్నలారా, ఇంత పాతకము కట్టుకొనుకోడి. ఇదిగో పురుషుని కూడని 2 కుమార్తెలు నాకున్నారు. సెలవైతే వారిని మీ యొద్దకు ఎలుపలకి తీసుకొని వచ్చేదని వారిని మీ మనసుకు వచ్చినట్లు చేయడి. ఆ మనుషులు నా ఇంట నీడకు వచ్చి ఉన్నారు గనుక వారిని మీరేమీ చేయకూడదని చెప్పినప్పుడు వారు నీవు అవతలికి పొమ్మనిరి. మరియు వారు వీడెవడు మనలోనికి పరదేశిగా వచ్చి తీర్పరిగా నుండి చూచున్నాడు కాగా వారికంటే నీకెక్కువ కీడు చేసేదనని చెప్పి లోతు అను ఆ మనుషుని మీద దొమ్మిగా పడి తలుపులు పగలగొట్టుటకు సమీపించిరి. ప్రియమిట్లారా జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ ఐక్యతను కోల్పోవడం చాలా జరిగిన సంగతి ఉంది. బెదిరించటమే కాదు, వారి ఇష్టానుసారమైన స్థితిని కనపరుస్తూ ఉన్నాడు. ప్రియమిట్లారా ఈరోజు అపవాది మనల్ని బెదిరిస్తున్నాడంటే గల కారణం ఏంటంటే ఐక్యత మనలో లేకపోవటం, ఐక్యత మనలో లోపించడం ద్వారా. ప్రియమిట్లారా అందుకనే ప్రియమిట్లారా లోతు జీవితంలో జరిగిన భయంకరమైన పరిస్థితులు రావటానికి గల కారణము, రెండో కారణం ఇదే, ఐక్యతను కోల్పోయాడు. ప్రియమిట్లారా ఒకప్పుడు లోతును చూసి గౌరవంగా ప్రదమైన పదజాలంతో మాట్లాడిన వ్యక్తులు, గౌరవప్రదమైన మాట మంచితో ఇదిగో మెలిసి ఉన్న ఆ ప్రజలు ఏమంటున్నారు చూడండి ప్రియమిట్లారా, లోతును చూసి ఏమంటున్నారంటే, నువ్వెవడవరా మాకు తీర్పు చెప్పడానికి? నువ్వు మాకు తీర్పరిగా వచ్చావా? ఎక్కడి నుంచో వచ్చావు? ప్రియమిట్లారా చూడండి, ఈరోజు సేవకుల జీవితంలో కూడా
సేవకుల జీవితంలో అనేకులు మాట్లాడుతున్న రీతులు, అనేకులకు మాట్లాడే అవకాశాన్ని ఇస్తున్న సేవకుల రీతిని మనం జ్ఞాపకం చేసుకుంటే గల కారణం ఇదే. అనేక విషయాల్లో మనం తలదూస్తున్నాం, అనేకమైన విధానాల్లో మనం ముందుకు సాగుతున్నాం ప్రియమిట్లారా. అందుకనే సేవకులు ఉండవలసిన లక్షణాలు కలిగి జీవించుటే, సేవకుడు ఉండవలసిన హద్దులు కలిగి ఉండితే ప్రియమిట్లారా అతనికి క్షేమం ప్రియమిట్లారా. ఈ మధ్యకాలంలో ఒక ప్రాంతంలో జరిగిన సంగతి చెబుతామేనండి. ఎక్కడో ఒక యాక్సిడెంట్ అయ్యి ఆ యాక్సిడెంట్లో ఒక వ్యక్తి చనిపోయాడంట. అక్కడ వెళ్తున్న ఒక సేవకుడు అతను చూసి ఎవరు లేరే అని ఒకవేళ జాలిపడి ఉండొచ్చాము. జాలిపడిన వ్యక్తి ఒకవేళ అతనికి ఏదైనా ప్రూఫ్ దొరికింటే వాళ్ళకి ఫోన్ చేసి వచ్చేంతవరకు వారికి మంచి అబ్బరు చూసి వారికి అప్పగించేసి తర్వాత ఆ సమాధి కార్యక్రమంలో ఎంతో కొంత సహాయపడి ఉంటే ఎంత బాగుండేదో. కానీ ఆ సేవకులు ప్రియులారా ఏం చేశారంటే వారి సంఘానికి వారి ఇంటికి తీసుకొచ్చుకొని దాని నిమిత్తము ఆ శవ నిమిత్తము చూడండి ప్రియులారా అక్కడ ప్రార్థన చేస్తూ ఏమంటున్నాడు అంటే శవమా పైకిలే అని మాట్లాడుతున్నట్లుగా అక్కడ వాళ్ళు అనేకులు చెబుతా ఉన్నారు. ఎక్కడో చనిపోయిన వ్యక్తిని ఆ సంఘములో ప్రియులారా అన్యుల మధ్య ఉన్న సంఘం, అది అన్యుల మధ్య ఉన్న సంఘములోకి తీసుకొచ్చి ఆ శవాన్ని తీసుకొచ్చి, అసలే వాళ్ళకి భయం చనిపోయిన వారికి దగ్గరకు పోవాలంటే, సొంత భర్త అయినా సరే అన్యులకు ఉన్న భయం అదే. వారి దగ్గరకు పోవాలంటే భయం. బ్రతుకున్నప్పుడు అనేకమైన మాటలు అంటారు, బ్రతుకున్నప్పుడు బలవంతంగా లాక్కుంటారు, బ్రతుకున్నప్పుడు అనేక రీతిలో కొట్టడానికి సిద్ధపడతారు. కానీ ఎప్పుడైతే అతనిలో ఉన్న ఊపిరి పోతుందో అతని దగ్గరకు కూడా పోరు, ఎందుకంటే భయం. ప్రేమిలారా ఆ సేవకుని మీదకి దుమ్మిగా లేచారు ప్రేమిలారా. కారణం ఏంటి అని మనం జ్ఞాపకం చేసుకుంటే అతనిలో ఉన్న తప్పును ఎత్తి చూపిస్తున్నారు, అతనిలో ఉన్న ఆ తప్పును కనపరుస్తూ రకరకాల మాటలు అంటున్నారు. గల కారణం ఇదే. అందుకని సేవకుడు ఉండవలసిన హద్దుల్లో సేవకులు ఉంటే ప్రేమిలారా ఐక్యతను మనం కోల్పోయేవారిగా ఉండం, అనేకుల చేత మాట్లాడిపించుకునే వారిగా మనం ఉండం ప్రేమిలారా. అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ రోజులో చాలామంది ప్రేమిలారా అపవాది మనలను, సేవకులైన మనలను ఎలా వాడుకుంటుందో తెలుసా? గర్వంతులుగా చేస్తుంది. అంటే నేనే గొప్ప, యూట్యూబ్లోను ఇంటర్వ్యూల్లోనూ ప్రేమిలారా అందరికంటే నేనే గొప్ప. ఎందుకంటే ఒకప్పుడు ఎక్కడో ఉన్నాడు ఆయన సేవకుడు, ఇప్పుడు పాపులర్ అయ్యాడు. కారణం ఏంటి అంటే ప్రేమిలారా కారణం ఏంటంటే అపవాది అతన్ని తీసుకొస్తుంది, గర్వంతో నింపుతుంది, గర్వాంధుని చేస్తుంది ప్రేమిలారా. అనేకులకు ఆసరాగా, అనేకులకు మాట్లాడే విధానముగా తీసుకొస్తా ఉంది. మనందరికీ తెలిసి ఈ మధ్యకాలంలో కోయి అనే ఒక పాట, దేవుని ఆరాధించిన పాట ఎంత పరిస్థితుల్లోకి తీసుకెళ్ళిందో. కానీ ప్రేమిలారా దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కానీ మనం జ్ఞాపకం చేసుకుంటే అబ్రహాము తన కుమారుడి పట్ల ఐక్యత కలిగి ఉండాలని ఆశపడ్డాడు. కానీ లోతు ప్రేమిలారా ఐక్యతను కోల్పోవటం వల్ల జరిగిన రెండో లక్షణం ఏంటి అంటే ప్రేమిలారా మన జ్ఞాపకం చేసుకుంటే ఆ ఊర్లో అప్పటి వరకు విలువ కలిగిన వ్యక్తి, నీతిమంతుడిగా పిలువబడిన వ్యక్తి, శ్రేష్టముగా ఇదిగో అతను కుమార్తెలు చాలా చక్కటి వారు, మంచివారు, గొప్పవారని పిలువబడుతున్న ఆ శ్రేష్టమైన విధానము ప్రేమిలారా ఆడికి వచ్చేసరికి అక్కడ పనిచేయాల. కారణం ఏంటి తెలుసా? వారు ప్రేమిలారా అన్యుల మధ్య నివసించారు, మార్పు లేని మనుషుల మధ్య నివసిస్తూ ప్రేమిలారా అతను ఐక్యతను కోల్పోవటం ద్వారా రెండో లక్షణం ఏంటంటే వారి చేత మాట్లాడిపించుకునే స్థితికి వెళ్ళిపోయాడు. ఈరోజు దేవుని సేవకుడా, సంఘ బిడ్డలారా గమనించండి. ఇదిగో ఒక తల్లి ఆమెకి తెలిసి తెలియక ఏదైనా మాట్లాడుతున్నప్పుడు, లోక సంబంధమైన మాటలు సంభాషణలు చేస్తున్నప్పుడు సేవకుడిగా ఆత్మీయ బిడ్డగా లేకపోతే దేవుని రక్షణ పొంది క్రీస్తు అనే వస్త్రమును ధరించుకున్న బిడ్డగా ఒకవేళ నువ్వు ఉంటే వారి మాటల్లో నువ్వు జోక్యం చేసుకోవద్దు. ఎందుకంటే నీ హద్దులలో నువ్వు ఉండాలి. ఎందుకంటే దేవుడు నిన్ను ఒక ప్రత్యేకమైన బిడ్డగా నిన్ను ఉంచాడు. అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ప్రేమిలారా లోతు జీవితంలో జరిగింది అదే. ఐక్యతను కోల్పోయాడు. ఐక్యత కలిగి ఉంటే చూడండి ఎంత బలం ఉంటుందో. ఐక్యతను కోల్పోయాడు కాబట్టి అనేకులు చెత్తని రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. చూడండి ప్రిమిటారా ఇంకొక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే లోతు జీవితం నుంచి ఇంకొక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే 19వ అధ్యాయం 26వ వచనంలో, అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూసి ఉప్పు స్తంభమాయను అని రాయబడు. అక్కడ మనందరికీ తెలుసు అక్కడ జరిగిన సంగతి ఏంటో. దేవదూతలు వచ్చినప్పుడు ఆ సొదొమ గొమొర్రా ప్రజలు దిగుము వృద్ధాప్యం మొదలుకొని చంటి బిడ్డల వరకు వారిని ఏం చేస్తారంటే పురుషులు అనేది ఎరగకుండా పాప సంబంధమైన
కామ క్రోధమైన విధానంలోకి వారిని తీసుకెళ్లాలని సిద్ధపడినప్పుడు ఇందాక మనం చదువుకున్న మాటలన్నీ అవే. అయితే ప్రియమిత్రులారా, జ్ఞాపకం చేసుకుంటే అక్కడ దేవదూతలు మాట్లాడుతారు కదా, లోతు వెంటనే ఈ స్థలం నుంచి స్థలమును విడిచి వెళ్ళిపో, నీవు నీ భార్య నీ బిడ్డలో ఈ స్థలంలో నుంచి వెళ్ళిపోతే ఇదిగో దేవుని అగ్ని ఆకాశం నుండి దిగి వస్తుంది, ఆ దాంట్లో కాలాకి చనిపోక ముందే మీరు తప్పించుకోండి అని చెప్పినప్పుడు పోతు వరకు ఒక మాట చెప్పారు. ఏమిటో తెలుసా? వెనుక తట్టు తిరిగి చూడొద్దు. సరే ప్రియమిత్రులారా, దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే మృత్యువు తన కుటుంబాన్ని కబలించేసిందట. మృత్యువు తన కుటుంబాన్ని కబలించేసింది. అంతేకాదు తన పిల్లలతో చూడండి కామ సంబంధమైన స్థితిలోకి అతను రాలేదు, కానీ తన కుమార్తెలు తీసుకొచ్చారు. గల కారణం ఏంటంటే ఐక్యత లేకపోవటం. ప్రియమిత్రులారా, ఆనాడు తన తండ్రి అయిన అబ్రహాముతో ఒకవేళ అతను కలిసి ఉంటే ఆ స్థితి వచ్చేదా? ఆ బలహీనత వచ్చేదా? ఆ పాప సంబంధమైన తలుపు కుమార్తెలకు వచ్చేదా? చూడండి ప్రియమిత్రులారా, చూడండి తన భార్య అయిన లోతు భార్య అక్కడ చనిపోయేదా? ఆ ప్రాంతానికి వచ్చేవారా? ఈరోజు మరణము చేరువవుతుందంటే మరణ సంబంధమైన రోగములు మానవుడి ఆత్మీయ జీవితంలో ఉన్న సహోదరులను సేవకులను వెంటాడుతూ వారిని ఆవరించి వారిని నాశనం చేస్తున్నట్టే గల కారణము రెండు. మనం మూడోది చూస్తే ఇదే ఐక్యతను కోల్పోవటం ద్వారా. ప్రియమిత్రులారా, మనందరికీ తెలుసు, చిన్నప్పుడు నేను చదువుకున్న ఒక ఆవు 4 ఆవుల గురించిన సంగతి కథ మనకందరికీ తెలుసు. ప్రియమిత్రులారా, ఆ కథలో ఉన్న అర్థం ఏంటి అంటే జ్ఞాపకం చేసుకుంటే 4 ఆవులు ఒక రైతుకు ఉండేవంట. ప్రతిరోజు ఆ రైతు ఆ 4 ఆవులను విడిచిపెడితే దగ్గరలో ఉన్న ఒక అడవికి వెళ్ళి చక్కగా ఆ 4 కలిసి మెలిసి మేస్తూ చక్కగా సాయంత్రం కల్లా ఇదిగో యజమానుడి యొక్క దొడ్డులోకి వచ్చి చక్కగా తన పిల్లలకు పాలిస్తూ సేదతీరుతూ ఉండేదంట. ఇలా ఉండే ఆవులు ప్రియమిత్రులారా, ఆ ఆవులను రోజు గమనిస్తున్న ఒక క్రూరమైన పులి ఏం చేసిందంటే వాటిని చంపాలని ఆలోచనతో ఒక ఆవు మీదకి దాడి చేయబోయేసరికి మరొక ఆవు దాని మీదకి తిరగబడి అంట. చూడండి ప్రియమిత్రులారా, ఇలాంటి స్థితి రావటానికి గల కారణం ఏంటంటే ఐక్యత కలిగి ఉన్నాయి కాబట్టి 4 దిక్కులు కలిగి అవి మేస్తూ ఉన్నాయి ప్రియమిత్రులారా. ఒక దిక్కుకు క్రూర జంతువు వచ్చిందంటే ఈ 3 దిక్కుల్లో ఉన్న ఆవులు ఏం చేస్తాయి అంటే దాని మీద దాడి చేస్తామని. ఇలా అది వాటిని చంపడానికి అవకాశం లేదు, వాటిని చంపు తినడానికి ఎలాంటి అవకాశం దొరకల. అప్పుడు ఆ యొక్క పులి ఏ ఆలోచన చేసింది అంటే ఆవులను ఎలాగైనా నేను చంపాలి, వాటి మాంసాన్ని నేను తినాలి, వాటి రక్తాన్ని తాగాలి, రుచి చూడాలని ఆశపడి ప్రియమిత్రులారా ఏం చేసిందంటే వాటి మధ్యకి వెళ్ళి చిచ్చు పెట్టడం ప్రారంభించింది. వాటి మధ్యకి వెళ్ళి ప్రియమిత్రులారా లేనిపోని విషయాలన్నీ మాట్లాడి వాటి మధ్య గొడవ పెట్టడానికి ప్రారంభించింది. అది ఫలించింది. మరొక రోజు ప్రియమిత్రులారా అవి అడవికి వచ్చినాయి, కానీ కలిసి మేతమే ఇలా 4 దిక్కులకు వెళ్ళిపోయినాయి. దేనికి దానికి సంబంధం లేకుండా వెళ్ళిపోయినాయి. ఇదే అదునుగా చూసుకున్న అపవాది వాటి మీద మెరుపు దాడి చేసి అన్నిటిని చంపినట్లుగా ప్రియమిత్రులారా చూడండి. ఎందుకని? దీంట్లో ఉన్న భావం ఏంటి, అర్థం ఏంటి అని చూస్తే చూడండి, ఐక్యతను కాపాడుకోకపోవటం వల్ల వాటి ప్రాణాలను కోల్పోయినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమిత్రులారా, ఐక్యతను లోతు కాపాడుకోలేకపోయాడు కాబట్టి శ్రమలకు పాలయ్యాడు. ఐక్యతను కాపాడుకోబోవటం బట్టి ప్రియమిత్రులారా అనేకులు ఆస్పదంగా మార్చబడ్డాడు. ఐక్యతను కాపాడుకోవటం బట్టి తన ప్రాణాన్ని కోల్పోయే స్థితికి, తన భార్య ప్రాణాన్ని, తన ఇంటిలో మృత్యు అనే ఆ విధానాన్ని కబలించే విధానాన్ని కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. సహోదరులారా, నువ్వు ఐక్యతను కాపాడుకుంటున్నావా? అయితే ఎంత మేలో మనం చూస్తున్నాం. ఐక్యత కలిగి ఉన్న కుటుంబాలు వర్ధులతో ఉన్నాయి, ఐక్యతను కాపాడుకుంటున్న బిడ్డలు వారి సంఘాలు వర్ధులతో ఉన్నాయి. ప్రియమిత్రులారా, నీవు అలాంటి ఐక్యతను కాపాడుకున్నట్లయితే ఎంత బాగుంటుందో. దేవుడు నిన్ను దేవుడు నిశ్చయముగా దీవించునుగాక. ఐక్యత కలిగి జీవించాలని ఆశపడితే దేవుడు తప్పక నీ కుటుంబాన్ని వర్ధిల్లింపజేయునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన నానా వందనాలు ప్రభువా. ఇప్పటి వరకు మాత్రం మీరు మాట్లాడినందుకు వందనాలు అయ్యా. ఐక్యత కలిగి ఉండుట సహోదరులకు ఎంత మేలు, ఎంత మనోహరమని సెలవిచ్చారు. లోతు జీవితంలో జరిగిన కొన్ని ఐక్యతను కోల్పోవటం ద్వారా వచ్చిన పరిణామాలను మా జీవితంలోకి మీరు జ్ఞాపకం చేస్తూ నైనా మేము ఆ స్థితిలో ఉండకూడదని మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. నైనా ఏ ఇంటిలో అయితే ఈ టీవీ కార్యక్రమం ద్వారా వింటున్నారో, ఏ ఇంటిలో అయితే ప్రభా ఇదిగో ఈ మాటలు ఆలకిస్తూ ఉన్నారు,
అట్టి వారిని యేసు నామములో మీరు దీవించుదురుగాక. ఐక్యతను కాపాడుకుంటూ ప్రయాసపడుతున్న వారిని మీరు యేసు నామములో దీవించుదురుగాక. ఐక్యతను కలిగి జీవిస్తున్న ఆ కుటుంబాలు యేసు నామములో వర్ధిల్లును గాక. తండ్రి మీకు వందనాలయ్యా. ఎందరైతే ఈ మాటలు విని బలహీనులుగా ఉన్నారో, రోగము చేత మంచము బట్టి ఉన్నారో, యేసు నామములో ఇప్పుడే వారిని దేవుడు స్వస్థపరచునుగాక. యేసు నామములో ఏ వ్యాధితో బాధపడుతున్నావో ఆ వ్యాధుల నుంచి దేవుడు నిన్ను ఇప్పుడే విడిపించునుగాక. ప్రతి తలనొప్పి నుంచి, ఒళ్ళు నొప్పి నుంచి, కిడ్నీ యొక్క ప్రభావం నుంచి, ప్రతి బలహీనత నుంచి ఇదిగో యేసు నామములో ఇప్పుడు నీకు విడుదల కలుగునుగాక. తండ్రి మీకు వందనాలు. చీకటి శక్తుల చేత పీడించబడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. దురాత్మల చేత పీడించబడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. యేసు నామములో వారికి ఇప్పుడే విడుదల, యేసు నామములో వారికి ఇప్పుడే విడుదల ప్రకటిస్తూ ఉన్నాను. తండ్రి మీకు వందనాలు. తుది పిలుపు టీవీ కార్యక్రమం ప్రభా స్పాన్సర్ చేస్తున్న బిడ్డలను దీవించండి అయ్యా. అలాగే నాయన అనేకులు స్పాన్సర్ చేయనట్లుగా కృప దయచేయండి అయ్యా. కందుకూరు ప్రాంతంలో కట్టబడుతున్న సంఘానికి ప్రభా స్లాబ్ కావాలని ఆశపడుతున్నాం. నిశ్చిత్తమైతే అనేక మెటీరియల్ దయచేయమని, అనేకులు గుంపులు పెట్టినట్లుగా కృప దయచేయమని నాయన. గుంటూరులో ఉన్న సంఘాన్ని దీవించండి నాయన. ఇదిగో నగరకల్లో ఉన్న సంఘాన్ని దీవించండి. కందుకూరులో ఏర్పడుతున్న సంఘాన్ని దీవించండి నాయన. పెదపావనే ప్రాంతంలో ఏర్పాటు చేయబోతున్న సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని అడుగుతున్నాం. ప్రతి విషయంలో తోడుగా ఉండమని సంఘ సేవకులుగా అనేకులనైనా ఇదిగో తరిపి చేస్తున్న పిల్లలు మా మధ్యలో ఉన్నారు ప్రభు, వారిని కూడా దీవించమని, యేసు పరిశుద్ధుడు మినిస్ట్రీని దీవించమని, అలాగే నేను టీవీ యంత్రాంగాన్ని అయా యాజమాన్యాన్ని దీవించమని యేసు నామములో ప్రార్థించి ఆశీర్వదిస్తున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము చేరువచ్చిన మనకును మన కుటుంబాలకు తోడే ఉండునుగాక. ఆమెన్. మంచిది. ఈ టీవీ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు గుత్తికొండ వేడికొండలో పద్మ గారు, వారి కుటుంబం ఈ టీవీ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు. దేవుడు వారిని దీవించునుగాక. అలాగే గమనించండి, ఒకవేళ మీరు స్పాన్సర్ చేయాలని ఆశపడితే, సువార్త చెప్పాలని ఆశపడుతున్నారు కానీ చెప్పలేకపోయే పరిస్థితుల్లో ఉంటున్నారు కాబట్టి, మీ యొక్క సువార్తకు కలిగి ఉన్న ఆశ మా ద్వారా తీర్చుకోవాలని ఆశపడి ఉంటే ఒకవేళ ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి. ఎంత కార్యక్రమానికి ఎంత అవుతాయి అనేది మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీరు తప్పక సువార్తకు కావాల్సిన టీవీ కార్యక్రమం కావాల్సిన మనీతో పాటు మీ ఫోటోను పంపించండి. తప్పక మేము అనుదినము మీ కొరకు ప్రార్థిస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు. సెలవు తీసుకుంటాం.